వెల్కమ్ టు హెచ్ఎంటీవీ. దిస్ ఇస్ శ్రీజ. జూన్ 1 నుంచి థియేటర్స్ మూసివేస్తామని అంటున్నారు. జూన్ 12ని హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీ రిలీజ్ కానుంది. ఆయన పొలిటికల్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కూడా సినిమాల పరంగా ఆడియన్స్కి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తుంటే ఈ రోజు నాడు థియేటర్స్ బంద్ అని అంటున్నారు. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, అభిమానులు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అంటున్నారు. 12నేమో హరిహర వీరమల్లు పవర్ స్టార్ మూవీ రిలీజ్ ఉంది. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే యాజ్ ఏ టీఎఫ్ఐ ఫ్యాన్గా ప్రతిసారి పవన్ కళ్యాణ్ మూవీస్కి ఇలా జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అయినప్పుడే టికెట్స్ తగ్గడం, అంటే టికెట్స్ రేట్స్ తగ్గడం కానీ లేకపోతే థియేటర్స్ క్లోజ్ చేయడం కానీ జరుగుతుంది. బట్ ఎంత జరిగినా జరగకపోయినా పవన్ కళ్యాణ్ అయితే అంటే కంపల్సరీ ఫస్ట్ నుంచి ఉండదు. ఒకవేళ 12th రిలీజ్ అయినా కూడా అంటే ఇప్పటివరకు మనకు అలా జరుగుతూనే ఉంది. అంటే 12th ముందు నుంచి ఆర్ఆర్ వీరమల్లు పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు 12th రిలీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ థియేటర్స్ ఇలా ఫస్ట్కి క్లోజ్ చేయడం అనేది చాలా బాధాకరం. బట్ ఎంత జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అయితే తగ్గడు, వాళ్ళ ఫ్యాన్స్ తగ్గరు. కంపల్సరీ థియేటర్స్ అయితే ఓపెన్ అవుతాయి అండ్ రికార్డ్స్ అయితే బద్దలు కొడతారు కంపల్సరీ. ఓపెన్ అవుతాయని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఫ్యాన్స్ అలా చేస్తారంటారా? పక్కా చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి జరిగింది చూస్తున్నాం మనం. ప్రతిసారి అలా జరుగుతుంది. క్లోజ్ అని చెప్తున్నారు, థియేటర్స్ రేట్స్ తగ్గిస్తున్నారు. బట్ ఫైనల్గా వచ్చేసరికి ఫ్యాన్స్ వల్ల అవి ఓపెన్ అవుతాయి. కంపల్సరీ ఓపెన్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ టీఎఫ్ఐ ఫ్యాన్స్గా మేము కూడా కోరుకుంటున్నాం ఇలా మంచి సినిమా కంపల్సరీ ఆడాలి అని కోరుకుంటున్నాం. హాయ్ అండి. మనం ఇప్పుడు చూసుకుంటే జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు. మరి థియేటర్ క్లోజ్ అయితే ఎలా ఫీల్ అవుతారు? మీ రియాక్షన్ ఏంటి? అండ్ ఆల్సో మనం చూసుకుంటే జూన్ 12ని హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? జనరల్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఓటీటీ కంటే. సో ఎప్పుడైనా సరే ఎన్ని మూవీస్ ఓటీటీలో వచ్చినా కూడా మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటాం. అది చాలా డిసప్పాయింట్మెంట్ విషయం అని చెప్పొచ్చు మనం. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగుంటుంది. వి విష్ లైక్ థియేటర్కి రిలీజ్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు? యా. అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ ఎవరైనా సరే థియేటర్లో చూడాలని అనుకుంటారు, ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు. మరి ఇప్పుడు థియేటర్ క్లోజ్ అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? విల్ ఫైట్ లైక్ అంటే చాలా డిసప్పాయింట్ అవుతాం ఫస్ట్ అయితే. ఖచ్చితంగా రావాలని కోరుకుంటాం మేము. ఈవెన్ ఫ్యాన్స్ తరపు నుంచి లైక్ ఫ్యాన్స్ కూడా దీనికోసం ఫైట్ చేస్తే బాగుంటుంది అలా అనిపిస్తుంది. హాయ్ అండి. హాయ్. జూన్ 1 నుంచి థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు. జూన్ 12ని చూసుకుంటే హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ ఉంది. యాజ్ ఎ ఫ్యాన్గా మీరు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? యాక్చువల్గా మనం పవన్ కళ్యాణ్ మూవీ గురించి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సో ఈ టైంలో థియేటర్స్ క్లోజ్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో మనకి ఇప్పుడు క్లోజ్ చేయడానికి రీజన్ అంటూ కూడా ఏం లేదు కదా. సో యాజ్ ఎ ఫ్యాన్గా నేనైతే ఆ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్స్ మూవీ గురించి ఇంత కష్టపడి మూవీస్ తీస్తున్నారు కాబట్టి థియేటర్ యాజమాన్యం కూడా కొంచెం సపోర్ట్ చేసి మూవీని థియేటర్లో రిలీజ్ చేస్తే యూత్కి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి మంచి టైం ఉంటుంది కాబట్టి సో థియేటర్ రిలీజే బెస్ట్ అన్న ఆప్షన్ ఒపీనియన్. హాయ్ అండి. హాయ్. జూన్ 1 నుంచి చూసుకుంటే థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు. 12నేమో హరిహర వీరమల్లు పవర్ స్టార్ మూవీ రిలీజ్ అవుతుంది. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనిపైన? నాకైతే ఏంటంటే మూవీ రిలీజ్ అవుతుందన్న ఆనందం అయితే ఎక్కువ ఉంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే పెడుతున్నారో మరి దానికి సంబంధించి ఇంకా అప్డేట్ లేదు, నాకైతే తెలీదు. బట్ నేనైతే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూద్దామని చెప్పేసి. కానీ ఈ మనీ పర్పస్ చూస్తే అది పెద్దవాళ్ళకి అది సంబంధించింది కాబట్టి ఇంకా యాజ్ ఏ ఆడియన్స్గా నాకేంటంటే మూవీ రిలీజ్ అయితే చూడాలని ఆనందించాలని ఉన్నాను. నేనైతే ఎందుకంటే ఎప్పటి నుంచో మూవీ రిలీజ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ చాలామంది ఆడియన్స్లో ఉంది. నాకు కూడా అలాగే ఉంది కాబట్టి డెఫినెట్గా రిలీజ్ అవుతుందనే కోరుకుంటున్నాను నేనైతే. చూసారు కదా ప్రజల అభిప్రాయం. చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కాబోతుంది. అలాంటి సమయంలో థియేటర్లు మూసివేయడం అనేది ప్రజల్ని చాలా నిరాశపరుస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే థియేటర్ అసోసియేషన్ వాళ్ళు థియేటర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని మూవీ థియేటర్లో రావాలని ప్రజలైతే చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు.